హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక రీసేల్ ప్లాట్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ప్లాట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగు అండ్ 1100 ఎస్ఎఫ్టీ 2 బిహెచ్కే ప్లాట్ అండి. ఇది రీసేల్ అండి. కట్టి ఒక 8 ఇయర్స్ అవుతుంది. కంప్లీట్ కబోర్డ్ వర్క్స్ అండి. రెడీ టు మూవ్ అండి. మనకి ఇంత వర్క్ కూడా లేదు. మీకు ఎవరికైనా నచ్చితే కనుక వెస్ట్ ఫేసింగ్ ఓకే అనుకుంటే, ప్లాట్ ఓకే అనుకుంటే కనుక కాల్ చేయండి. ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి. ప్లాట్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్ అండి. అండ్ డీసెంట్ ఏరియా అండి. ప్లజెంట్లీగా ఉంటుంది ఏరియా కూడా మనకి. చూసారు కదా, చూపిస్తున్నాను మీకు. హాల్ వచ్చి మనకి 27/12 వచ్చిందండి. అంటే దాని ప్రకారం ఎంత పెద్దది మీరు ఒకసారి ఆలోచించండి, మీరే అంటారనమాట. బెడ్రూమ్స్ అయితే 12/13 అండి. బాల్కనీస్ కూడా చాలా విశాలంగా ఉందండి. 1100లా నాకైతే 1100 ప్లాటా అన్నట్టుగా అనిపించింది. చాలా బాగుందన్నమాట. మీకు రేట్ అది కూడా చెప్తాను చూడండి. డబుల్ బెడ్రూమ్ అండి. ఇది ఒక కిచెన్, ఇది కిచెన్, బెడ్రూమ్ అండి. ఇది చూసారు కదా ఎంత బాగుందో కదా. అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉందండి. 2 బెడ్రూమ్లో 2 టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారండి. బెడ్రూమ్ నుంచి బాల్కనీ అనేది కూడా ఉంది. 2 బెడ్రూమ్లకి 2 బాల్కనీలు అయితే ఉన్నాయండి. బాగుంది అండి. ప్లాట్ అయితే చాలా బాగుంది. అసలు రీసేల్ ప్లాట్లో లేదు, సరికొత్త ప్లాట్లో ఉందన్నమాట. టాయిలెట్ అటాచ్డ్ బాత్రూమ్ పక్కనే ఒక మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ కబోర్డ్ వర్క్లు కూడా చాలా లోతు ఎక్కువ ఉందన్నమాట అండి. అంటే కొన్ని కబోర్డ్లు అయితే చాలా తక్కువ ఉంటుంది, మనకు బట్టలు తక్కువ పడతాయి. ఇదైతే మటుకు లోపల కంటే ఖాళీ బాగా ఉందన్నమాట. సో చూడండి, మీరే అంటారనమాట. చాలా బట్టలు పట్టేస్తాయండి. అసలు మనకి ఏ సామాన్లే కాదు, బట్టలే కాదు. అంటే వెడల్పు అంటే అడ్డం వస్తుంది, నిలువంటే లోతు వస్తుంది కదా. అది నేను చెప్తాను అనమాట. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా ఖాళీగా ఉందండి. ప్లాట్ అయితే చాలా బాగుంది. 1100 ప్లాటా అన్నట్టుగా అనిపించింది అనమాట నాకైతేని. సరే మీరు కూడా వెస్ట్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక, మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆ ప్రైమ్ లొకేషన్లో ఈ రేటుకి రావడం అనేది చాలా రేర్ అన్నమాట అండి. తర్వాత చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, ఫోన్ చేసి అడుగుతున్నారు, మీరు బడ్జెట్ రేటు చెప్పండి, ఏరియా చెప్పండి అంటున్నారు. కొన్ని చెప్పకూడదండి, మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే చెప్పడం నాకు ఇష్టం లేక కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ముందు వీడియోస్ అయితే చెప్పగలనేమో, చూస్తాను, నేను ట్రై చేస్తాను, ట్రై చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు, ఈ బాల్కనీ ఆ బెడ్రూమ్ నుంచి ఆ బాల్కనీ, ఈ బెడ్రూమ్ నుంచి ఈ బాల్కనీ అనమాట అండి. చూసారా ఎంత బాగుందో కదా. మనకి ఇక్కడ డ్రిల్ కూడా ఇచ్చేసారనమాట అండి. సెక్యూరిటీగా ఉంది, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంత హార్డ్ వర్క్ చేసి, వీడియో చేసి, ఎడిటింగ్ చేసి, ఎంత తలనొప్పి తెచ్చుకొని ఒక్క ఏరియా అండ్ ఒక్క రేటు చెప్పడం నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి అంతే. కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయట కూడా ఒక కామన్ టాయిలెట్ అయితే ఉందండి. ఇది కిచెన్ అనమాట. కిచెన్ కూడా చూసారు ఎంత బాగుందో కదా. కారు పార్కింగు, జనరేటరు కూడా ప్రొవైడ్ చేశారండి.
యూడిఎస్ అయితే మనకి 45 అయితే మనకి రాస్తారండి. యూడిఎస్ కూడా ఉంది. అండ్ ప్రైమ్ లొకేషన్ అండి. లిఫ్ట్ కూడా ఉందండి. లిఫ్ట్, జనరేటరు అండ్ కార్ పార్కింగ్ అవైలబుల్ ఫ్రెండ్స్. కొన్ని అట్లకి పాత ఓల్డ్ అట్లకి అయితే మరీ ఎక్కువ అయితే కనుక కార్ పార్కింగ్ ఉండట్లేదు, లిఫ్ట్ ఉండట్లేదు. కానీ ఈ ఫ్లాట్కి అయితే కార్ పార్కింగ్, జనరేటరు అండ్ లిఫ్ట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇబ్బంది లేదు అసలు మనకి. చూస్తారు కదా, ఇటు కూడా ఒక బాల్కనీ అయితే పెట్టారనమాట. ఇది కూడా మన చూస్తారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఒకసారి ఫ్లాట్ అంతా మీకు చూపిస్తున్నాను చూడండి, చెక్అవుట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాల్సిన కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ, వెస్ట్లో కూడానండి. హైదరాబాదు, విజయవాడ అండ్ వైజాగ్, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఆల్ ఏరియాస్ అండి. మీకు ఎక్కడ కావాల్సినా కానీ మాకు ఈ ఏరియాలో కావాలని చెప్పండి. మేమైతే మీకు మా టీం ఉందండి, టీం వర్క్ చేస్తారు మా టీం వాళ్ళు వచ్చి. మీరు ఏ ఇబ్బంది పడక్కర్లేదండి. మా దగ్గర ఆల్ ప్రాపర్టీస్ అవైలబుల్ ఫ్రెండ్స్. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, పామ్ ల్యాండ్స్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, పామ్ హౌస్లు కానీ, ఎనీ ఫ్రెండ్స్ ఏమైనా సరే ఒక్క ఫోన్ కాల్ చేయండి ఫ్రెండ్స్, ఇబ్బంది పడొద్దు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లొకేషన్ గురించి చెప్పాను కదా, మీకు లొకేషన్ చెప్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. తర్వాత అలాగే మీరు మీ సైట్ కానీ, మీ హౌస్ కానీ, మీ ప్లాట్ కానీ అమ్మాలనుకుంటే కనుక నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఏ లొకేషన్లో ఉన్న మీ ప్రాపర్టీని సేల్స్ చేస్తామండి. అలాగే మీకు ఏ లొకేషన్లో కావాలన్నా మేము ప్రాపర్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. మనసు ఏంటంటే, నేను మరొక్కసారి మిమ్మల్ని అడుగుతున్నది ఏమిటంటే, దయచేసి నాకు ఒక్క 2 అవర్స్ ముందు కాల్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే ఈరోజు ఫోన్ చేసి రేపు వస్తామని ఒక టైం చెప్పండి ఫ్రెండ్స్. మిమ్మల్ని పదే నేను ఇంతలా అడుగుతున్నానంటే నా బాధను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మొన్న ఒక మేడం వచ్చారండి, నిజంగా పాపం మేడంకి లాస్ట్ మంత్ అంతా ఫీవర్ అంట. వచ్చేసరికి ఏమైందంటే, మా టీం వాళ్ళు తాళం పట్టుకెళ్ళిపోయారు. యాక్చువల్లీ మొత్తం ప్రాపర్టీస్ కీస్ అనేవి నా దగ్గర ఉంటాయి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, కీ వాళ్ళు నేనే ఇచ్చాను, అంతకు ముందు రోజు నేనే ఇచ్చాను వాళ్ళకి. అయితే పాపం వాళ్ళు పట్టుకెళ్ళడం మేడము, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అందరూ ఇద్దరు వచ్చారు అన్నమాట. కూర్చునేసరికి పాపం మేడం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మేడం సారీ చెప్తున్నాను మీకు, నేనేంటంటే మిస్టేక్ జరగకూడదు అనుకుంటున్నాను, అదే మిస్టేక్ రిపీట్ అవుతుంది. వన్స్ మరి ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్, ఇటువంటి మిస్టేక్లు మళ్ళీ జరగవని మీకు మాటిస్తున్నాను. దయచేసి నా బాధను అర్థం చేసుకుని మీరందరూ నాకు సపోర్ట్గా ఉన్నందుకు మీకు చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. కాకపోతే ఒక్క హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. నేను అడిగేది ఏంటంటే ఒక్క హెల్ప్ మీ నుంచి అడుగుతున్నాను. కొంచెం నాకు టైం అవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ టైం ఇచ్చారనుకోండి, మీరన్న లొకేషన్లో, మీ ఏరియాలో, మీకు కావాల్సిన బడ్జెట్లో, మీకు నచ్చిన ఫేసింగ్, మీకు నచ్చిన ప్రాపర్టీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ నేను చూసుకుంటాను ఫ్రెండ్స్, మీకు ఏ ఇబ్బంది పడద్దు. అలాగే బ్యాంక్ లోన్ కూడా నేను చేపిస్తాను ఫ్రెండ్స్, మీకు ఇబ్బంది ఏం పడక్కర్లేదు. మా బ్రదర్ బ్యాంక్ మేనేజర్స్ అండి, కాకినాడలోనే మనం 2-3 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా బ్యాంక్ మేనేజర్లు. మనకి బ్యాంకింగ్ సెక్టార్లో కూడా తెలిసిన మనకి టీం ఉంది. అందు గురించి ఏదైనా మనం చేయగలం ఫ్రెండ్స్. మీకు ఇబ్బంది పడద్దు, దయచేసి ఇబ్బంది పడద్దు. నన్ను అర్థం చేసుకుని నాకు టైం ఇస్తారని మాత్రం నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకున్నాను అంతే ఫ్రెండ్స్. అంతకు మించి నేను ఏది కోరుకోవట్లేదు. నాకు ఒక టైం ఇవ్వండి, 2 అవర్సా 3 అవర్సా, లేదా ఈరోజు చూసారనుకోండి, వీడియో ఈరోజు చూసిన తర్వాత మేడం రేపు అలా నా టైంకి వస్తున్నాను మీరు కాల్ చేశారనుకోండి, ఆ టైం అంటే ముందుగా అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటే కనుక నేను ఎవరికైనా ఆ టైం మీకు ఓకే అంటే ఓకే చెప్తాను, లేదంటే ఆ టైం కాలేదని చెప్తాను. మీకు మరుసటి రోజు మీకు టైం ఇస్తాను. దయచేసి నా బాధను అర్థం చేసుకుని నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ ది వాచింగ్, బై.